హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు 21st డే రివ్యూ అండి. తెలుగు బిగ్ బాస్ 8th సీజన్ 21వ రోజు రివ్యూ చెప్తున్నానండి. ఈరోజు సండే ఫండే నాకు సార్ వచ్చారు. మామూలుగా సాంగ్ డ్యాన్స్ మామూలే. తర్వాత ఏమో చెప్పారు సండే ఫండే అన్నారు. ఈరోజు 8 కంటెస్టెంట్స్ ఉన్నారు. వాళ్ళలో ఎలిమినేట్ అయ్యి ఇక్కడ స్టేజ్ మీదకి ఎవరు వస్తారో చూద్దామని చెప్పని హౌస్లోకి వెళ్ళారు. హౌస్లోకి వెళ్ళిన తర్వాత పృథ్వీని చూసి పృథ్వీతో డ్రెస్ బాగుంది అని అంటారు. దానిగా విష్ణుప్రియ ఏమో సార్ ఆ డ్రెస్ గురించి మాత్రం నన్ను అడగొద్దు సార్ అని చెప్పంటే ఎందుకమ్మా అంటే నైకిల్ సార్ షర్ట్ అని చెప్పాను అంటది. నైకిల్ అంటే నిఖిల్ అనమాట. నిఖిల్ నైకిల్ అని పిలుస్తుంటుంది అనమాట. నైకిల్ అని చెప్పానంటే అందరు నవ్వుతారనమాట. నవ్విన తర్వాత ఇప్పుడు ఒక 1 more సేవ్ అని చెప్పి సేవ్ చేద్దామని చెప్పని అందరినీ వెళ్ళి స్టోర్ రూమ్కి వెళ్ళి తీసుకురమ్మంటారు. అందరిని నుంచోమంటారు. 8 కంటెస్టెంట్స్ నుంచి ఉంటారు నామినేషన్లో ఉన్నవాళ్ళు. దాంట్లో అంటే ఒక బాక్స్ ఉంటుంది, ఇసుక ఉంటుంది. ఆపోజిట్ సైడ్ ఇసుక ఉంటుంది అనమాట. ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ ఒకవైపు ఏమో బిగ్ బాస్ అని ఉంటుంది, ఇంకోవైపు సేఫ్ అన్సేఫ్ అని ఉంటుంది. అది ఇటువైపు తిప్పితే ఇసుక క్లోజ్ ఓపెన్ అయ్యి దాంట్లో సేఫ్ అన్సేఫ్ అని కనిపిస్తుంది అనమాట. అది ఇస్తారు. అది ఇస్తే దాంట్లో ఏమో వీడిద్దరు సేఫ్ అవుతారు. అంటే కిరాక్ సీతాను ప్రేరణ సేఫ్ అవుతారు. ఆ తర్వాత ఏమో ఇప్పుడు తర్వాత మళ్ళీ ప్రాపర్టీస్ తీసుకురమ్మంటారు. ప్రాపర్టీస్ తీయమంటే అవి ఏమో హార్ట్స్ అనమాట. రెడ్ కలర్ హార్ట్స్ ఉంటాయి. వాళ్ళ ఒక్కొక్కరు తీసుకుని ఒకరికేమో హార్ట్ ఇవ్వాలి, ఒకరికేమో హార్ట్ బ్రేక్ చేసి ఇవ్వాలి అని చెప్పి ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలుస్తారనమాట. ఫస్ట్ ఏమో నిఖిల్ని పిలుస్తారు. పృథ్వీకి ఏమో హార్ట్ ఇస్తాడు. సోనియాకేమో హార్ట్ బ్రేక్ చేస్తాడు. పృథ్వీకి ఎందుకంటే హార్ట్ మాటలు వింటాడు సార్, సోనియా ఏమో మాటలు విసురుతుంది అని చెప్పని అంటాడనమాట. తర్వాత సోనియాతో సార్ గుర్తు చేస్తారు. నువ్వు సాంగ్ పాడుతున్నావు కదమ్మా లాస్ట్ వీక్ అని అంటే 2 lines పాడతాను సార్ అంటే వయసు కోసం పాడవా అని చెప్పనంటే నవ్వుతుంది, సిగ్గుపడిపోతుంది అనమాట. అందరు నవ్వుతారు. నవ్వితే ఒక 2 lines పాడతాడు. బాగానే పాడుతుంది పాడబడింది అనమాట. తర్వాత కిరాక్ సీతం లేపారు. హార్ట్ ఏమో నయనకి ఇచ్చింది అనమాట. నన్ను అర్థం చేసుకుంటుంది సార్ అని చెప్పి చెప్తుంది అనమాట. తర్వాత విష్ణుప్రియకి ఏమో హార్ట్ బ్రేక్ చేసి ఇచ్చింది. నా మీద అరుస్తుంది సార్ అని చెప్తుంది అనమాట. కొంచెం కోపం, నా మీద కోపంతో అరుస్తూ ఉంటుంది, నా పైన కోపడుతుంది అని చెప్తారనమాట. కిరాక్ సీతం నాకు సార్ అంటారు. నువ్వు రియల్ కదమ్మా, నువ్వు రియల్ అని చెప్పని అంటారు. అంటే తన బిహేవియర్ అనమాట. తనకి ఏం మాస్క్ లేదు, ఓన్లీ రియల్గా ఆడుతుంది, రియల్గా ఉంటుంది అని చెప్పని అంటారు అనమాట. నాకు సార్ మెచ్చుకుంటారు. తర్వాత మణికంఠని చెప్తారు. మణికంఠ ఏమో సోనియాకేమో హార్ట్ ఇస్తాడనమాట. ఇచ్చేసి నేను అంతకుముందు ఫస్ట్లో మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను సార్ తను మంచిది అని చెప్పని అంటాడు. తర్వాత నిఖిల్కి ఏమో హార్ట్ బ్రేక్ చేసి ఇస్తాడు. లాస్ట్ గేమ్లో తను అలా బిహేవ్ చేసినందుకు నాకు నచ్చలేదు సార్ అంటే నీ వైపు ఆడాలా, వాళ్ళ టీం మెంబర్స్ని సపోర్ట్ చేయాలా అంటారు సార్. అంటే ఇంకా వాళ్ళ టీం మెంబర్స్ అని చెప్పని అంటాడు మణికంఠ. అలాగా అయిపోతుంది అనమాట. తర్వాత నబీల్ని లేపితే ఆదిత్య వంక హార్ట్ ఇస్తాడు. నన్ను అన్నలా చూసుకుంటున్నాడు సార్ అని చెప్పని అంటాడు. తర్వాత నయనకేమో హార్ట్ బ్రేక్ చేస్తాడనమాట. నాతో సరిగా మాట్లాడలేదు సార్, ఇదివరకు బాగానే మాట్లాడేది, ఈ మధ్య మాట్లాడలేదు అంటే నయనక అంటుంది సరే అట్లయితే నేను మాట్లాడలే అని చెప్పని అంటది అనమాట. తర్వాత విష్ణుప్రియని పిలుస్తారు. కిరాక్ సీతకేమో హార్ట్ ఇస్తుంది అనమాట. హార్ట్ ఇచ్చేసి మేమిద్దరం కృష్ణుడి భక్తులం సార్, తన వంట చాలా బాగా చేస్తుంటారు, నా ఆకలి తీరుస్తుంది అని చెప్పని అంటది. పృథ్వీకేమో హార్ట్ బ్రేక్ చేస్తుంది. మేము ఇంకా సెట్ అవ్వలేదు సార్, ఇంకా మాటల్లోనే ఉన్నాం అంటది. అంటే అందరు నవ్వుతారనమాట. అంటే తను ఇంకా మీ ఇద్దరు ఇంకా సెట్ అవ్వలేదంటే ఏదో లవ్ ట్రాక్ గురించి అన్నట్టుగా మాట్లాడతారు అనమాట. తర్వాత నైనికాని చెప్తారు సార్. దానికేమో కిరాక్ సీతకేమో హార్ట్ ఇస్తుంది అనమాట. హార్ట్ ఇచ్చేసేసి నేను అన్నీ షేర్ చేసుకోగలను తనతో, ఏదైనా సరే అని చెప్పని అంటది. నిఖిల్కి హార్ట్ బ్రేక్ చేసి ఇచ్చి నేను అన్నీ షేర్ చేసుకోలేకపోతున్నాను సార్, నాకు ఎవరితో అయితే ప్రాబ్లం ఉందో వారితో ఆయన క్లోజ్గా ఉంటున్నాడు, అందుకని నేను షేర్ చేసుకోలేకపోతున్నాను అంటది. అంటే సోనియా గురించి అనమాట అని చెప్పని చెప్తుంది అనమాట. తర్వాత ప్రేరణను లేపుతారు సార్. అబ్బాయికి ఏమో హార్ట్ ఇస్తుంది అనమాట. గేమ్లో నన్ను చాలా కంట్రోల్ చేశాడు అని చెప్పని అంటది. అంటే దానికి నాకు సార్ అంటారు నిన్ను కంట్రోల్ చేశాడు, ఆయన కంట్రోల్ తప్పాడు అని అంటారు అనమాట. తర్వాత యష్మిని లేపుతారు. యష్మికి ఇస్తుంది హార్ట్ బ్రేక్ ప్రేరణ ఇచ్చి, తను ఫస్ట్ నామినేషన్ నుంచి నాకు లోపల గుచ్చుకుంటాను సార్, తను ఫస్ట్ నామినేషన్ నుంచి తను నన్ను పొడిచింది, అప్పటి నుంచి నాకు ఇంకా ఇప్పటికీ నాకు అదే గుర్తుంది అని చెప్పని అంటదనమాట.
అంటే తర్వాత ప్రేరణతో అడుగుతారు సార్ ఈ బిగ్ బాస్ హౌస్లో ఎవరు స్మార్ట్ అమ్మానంటే సోనియా సార్, తనకు గేమ్ ఎలా ఆడాలో తనకు బాగా తెలుసు అని అంటది అనమాట. తర్వాత పృథ్వీని చెప్తారు. పృథ్వీ ఏమో యష్మికి హార్ట్ ఇస్తాడనమాట. హార్ట్ ఇచ్చేసేసి వేరే ఆప్షన్ లేదు సార్ అని చెప్పని అని అంటాడు. తర్వాత విష్ణుప్రియకి ఏమో హార్ట్ బ్రేక్ చేస్తాడు. బ్రేక్ చేసి నా హార్ట్ బ్రేక్ చేసింది సార్ అని చెప్పని అంటాడు అనమాట. తర్వాత ఏమో సోనియాని చెప్తారు. సోనియా ఏమో మణికంఠకేమో హార్ట్ ఇస్తుంది అనమాట. తను తమ్ముళ్ళలాగా కనెక్ట్ అయ్యాడు సార్, అవుతున్నాడు అని చెప్పని అంటది. అబ్బాయికేమో హార్ట్ బ్రేక్ చేస్తుంది. తనకి నా సపోర్ట్ అవసరం లేదు సార్, తన గేమ్ తను ఆడగలడు అని చెప్పని అంటది అనమాట. తర్వాత అభయం లేపుతారు. అభయం యష్మికి హార్ట్ ఇస్తాడనమాట. తనకి క్లారిటీ ఉంది సార్ గేమ్లో ఎలా ఆడాలని యష్మికి హార్ట్ ఇస్తాడు. ప్రేరణకు హార్ట్ బ్రేక్ చేస్తాడు. లాస్ట్ గేమ్లో తను చేసిన బిహేవియర్ గురించి చెప్తాడు అనమాట. తనకు అసలు గేమ్లో క్లారిటీ లేదని చెప్తాడు అని చెప్పాడు. తర్వాత ఆదిత్యమని లేపుతారు సార్. తనేమో నబీల్కేమో హార్ట్ ఇస్తాడు, మాటలు వింటాడు సార్ అని చెప్తాడు. మణికంఠకేమో హార్ట్ బ్రేక్ చేస్తాడు, తన మాటలు వినడు సార్, మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాడు అని చెప్పని అంటాడు. తర్వాత యష్మిని లేపుతారు. యష్మి ఏమో నిఖిల్కేమో హార్ట్ ఇస్తుంది అనమాట. హార్ట్ ఇచ్చి లోపుగా ఫీల్ అయినప్పుడు నేను అతనితో అన్నీ షేర్ చేసుకోగలను సార్, అన్నీ అర్థం చేసుకుంటాడు నన్ను అని చెప్పని అంటది. పృథ్వీకేమో హార్ట్ బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేసి అసలు అర్థం చేసుకోండి నన్ను అని చెప్తుంది. తర్వాత ప్రభావతి కోడిపెట్టను వచ్చిందనమాట. 1 more సేఫ్ అని చెప్పని అంటారు. అని చెప్పి సౌండ్ అని పెట్టమాట. ప్రభాతి కోడి పెట్టిన ఎవరే పట్టుకుంటే వాళ్ళు కోడి పెట్ట సౌండ్ వస్తే సేఫ్, లేకపోతే మిగతా వాళ్ళు అన్సేఫ్ అంటారు. దాంట్లో నైనిక సేఫ్ అవుతుంది అనమాట. తర్వాత అందరినీ గార్డెన్లోకి రమ్మన్నారు సార్. అక్కడ ఒక గేమ్ ఆడిచ్చారనమాట, గంట కొట్టాలన్నమాట. అదేంటంటే అదే గేమ్ అంటే ఒక ఇద్దరికి 2 టీంలు అనమాట. అబ్బాయి టీం యాజ్ యూజువల్గా ఇద్దరు చీఫ్స్ కదండి ఇది వరకు. అబ్బాయి టీము నిఖిల్ టీంకి ఇద్దరికి చెరొక టేబుల్ ఇస్తారనమాట, చెక్క టేబుల్ లాగా. దాని మీద అదేంటి సాంగ్ను వాళ్ళు ఆ సాంగ్లో యాడ్ చేసిన వాళ్ళ ఫొటోస్ అన్నీ బిట్స్గా ఉంటాయి అనమాట. ఇలా బిట్స్నేమో అన్ని దగ్గర పెడితే ఆ సాంగ్ కనిపిస్తుంది, ఆ సాంగ్లో యాక్ట్ చేసిన హీరో హీరోయిన్ కూడా కనిపిస్తారనమాట. అది చూసి ఎవరు ఫస్ట్ చేసేసి ఆ సాంగ్ని చూసి అది ఇక్కడికి వెళ్ళి బెల్ కొట్టి చెప్పాలన్నమాట. అది పూర్తయిన తర్వాత చేయాలి. ఫస్ట్ ఏమో అర్థం కాక ఫస్ట్ ఒకళ్ళు వెళ్ళేసి గబాల కొంచెం చూడంగానే సాంగ్ చూడగానే కొడతారు, లేదమ్మా మొత్తం బిట్స్ అన్ని మొత్తం కనెక్ట్ చేసి అప్పుడు బెల్ కొట్టాలి అంటారు. తర్వాత ఏమో అలా మొత్తం అంతా కనెక్ట్ చేసి అలా బెల్ కొట్టాలి. దాంట్లో ఏమో 2 టీంలు టై అవుతాయి అనమాట. దానికి ఏంటంటే సార్ ఏమో ఎక్స్ట్రా రేషన్ ఇస్తున్నాను, నేనే పంపిస్తున్నాను, ఆ ఎక్స్ట్రా రేషన్ చెప్తారనమాట. ఇక్కడ 1 more సేఫ్ అని చెప్పని అంటారు. సేవ్ చేస్తారనమాట. దాంట్లో ఏంటంటే అందరికి ట్రాఫిక్ లైట్స్ ఇస్తారు. దాంట్లో గ్రీన్ లైట్ వస్తే సేఫ్, రెడ్ లైట్ వస్తే అన్సేఫ్ అంటారు. అలా మణికంఠ సేఫ్ అవుతాడండి. మణికంఠ సేఫ్ అవుతాడు. మణికంఠ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా షాక్ తింటానమాట తను సేఫ్ అనగానే. అందరికీ థ్యాంక్స్ చెప్తాడు ఆడియన్స్ అందరికీ. తర్వాత మళ్ళీ ఏమో లోపలికేమో పంపిస్తారనమాట, మళ్ళీ రూమ్లోకి తీసుకురమ్మని, ప్రాపర్టీస్ తీసుకురమ్మంటే నైనక అంటది, ఎందుకు సార్ నన్ను పంపించరు ఎప్పుడు అని చెప్పారంటే, సరే నువ్వు వెళ్ళమ్మా అని చెప్పని పంపిస్తూ తర్వాత అంటారు ఇంకా బిగ్ బాస్ ఎండింగ్ దాకా తన్నే పంపిద్దాము అని చెప్పని అంటారనమాట. సరే అట్లా అవుతుంది. తర్వాత అందరికి మళ్ళీ 1 more సేఫ్ అనమాట. ఈ గేమ్ మధ్యలో అండి రెండు సేఫ్లు వస్తాయి. ఈ గేమ్ జరిగే మొత్తంలో ఏదంటే ఆ బ్లాక్స్ సెట్ చేసి ఏ సాంగ్ గుర్తుపట్టాలి, అది బెల్ కొట్టి చెప్పాలన్నమాట. అలాగా రెండు టీంలు చెరో 4 పాయింట్లు వస్తే టై అవుతుంది అనమాట. ఆ గేమ్ మధ్యలో ఒకసారి ఆపేసి ఒక సేఫ్ చేశారు. ఆ సేఫ్లో మణికంఠ సేఫ్ అయ్యాడు. తర్వాత చివరిలో రెండో సేఫ్లోనేమో అదేంటంటే అందరికీ ఎగ్స్ ఇచ్చారనమాట. ఎగ్స్ ఇచ్చేసేసి దాని లోపల రెడ్ ఉంటేనేమో అన్సేఫ్, గ్రీన్ ఉంటే సేఫ్ అనమాట. లోపల ప్లాస్టిక్ ఎగ్స్ ఉన్నాయి. అది ఓపెన్ చేస్తే లోపల క్యాండిల్ కలర్ ఉందన్నమాట, క్యాండిల్ కలర్. ఆ క్యాండిల్ కలర్ ఏమో గ్రీన్ కలర్ వస్తే సేఫ్ అనమాట. అట్లా విష్ణుప్రియాను యష్మి సేఫ్ అయ్యారండి. సేఫ్ అయిన తర్వాత మళ్ళీ 1 more గేమ్ అని చెప్పారు సార్. అదేంటంటే ప్రాపర్టీస్ స్క్రీన్ మీద చూపిస్తారనమాట. వాళ్ళకి కళ్ళకు గంతలు కట్టాలి, ఆపోజిట్ టీం వాళ్ళకి కళ్ళకు గంతలు కట్టి అదేంటో గెస్ చేయాలన్నమాట. అక్కడ కూడా 2 టీంలను నుంచోబెట్టారు. అది ఒక టీం వాళ్ళు ఇద్దరు రావాలన్నమాట. వాళ్ళకి కళ్ళకు అంటే ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు కుక్కర్ని చూపించారు అనుకోండి, దాని విజిల్ సౌండ్ వీళ్ళు ఆపోజిట్ అతను ఇద్దరిని పిలుస్తారు కంటెస్టెంట్ని. ఆపోజిట్ అతను చెప్తే ఆ అమ్మాయి గెస్ చేయాలన్నమాట. కళ్ళకు గంతలు కట్టుకున్న అమ్మాయి గెస్ చేయాలి అదేంటని. కుక్కర్ విజిల్ వస్తే విజిల్ సౌండ్ వేస్తే అది కుక్కర్ అని చెప్పాలి అట్లా అనమాట. ఆ గేమ్లో ఏమో అబ్బాయి టీం విన్ అవుతుంది అనమాట. దానికి ఏంటంటే ఎక్స్ట్రా 2 hours టైం కుకింగ్ ఆఫర్ ఇచ్చారనమాట సార్.
తర్వాత ఇంకా అబ్బాయి పృథ్వీ ఇద్దరు లీస్ట్లో ఉన్నారండి. ఇంకా వాళ్ళిద్దరిని కలిసి రమ్మంటారు, యాక్టివిటీ రూమ్కి రమ్మంటారు. రమ్మంటే ఇంకా వాళ్ళని రమ్మగానే అందరు కలిసి వాళ్ళని విష్ చేశారు. కిరాక్సిత ఎమోషనల్ అయింది. ఎమోషనల్ అయ్యంగానే అదేంటంటే దాంట్లో అక్కడ లోపల రూమ్లో ఏంటంటే స్టెప్స్ పెట్టారనమాట. స్టెప్స్ పెట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇటు సైడ్ నుంచి ఏమో పృథ్వీ, అటు సైడ్ నుంచి అబ్బాయి. ఆ లైట్స్ వెలుగుతూ ఆగుతూ ఉంటాయి. లాస్ట్ స్టెప్ దగ్గరికి వచ్చేసరికి ఎవరి దగ్గర రెడ్ లైట్ వెలిగితే వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు, గ్రీన్ లైట్ వెళ్తే సేఫ్. అలా అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి యాజ్ యూజువల్గా రెడ్ లైట్ వెలుగుతుంది. పృథ్వీ దగ్గరికి వచ్చేసరికి గ్రీన్ లైట్ వెలుగుతుంది. అలా అబ్బాయి బయటకు వచ్చేసాడు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే నేను పృథ్వీనే ఎలిమినేట్ అవుతాడు అనుకున్నాను. ఎందుకంటే తను చీఫ్గా ఉన్నాడు కదా, తను నామినేషన్స్లో ఉండడు కాబట్టి. నేను యాక్చువల్గా అయితే అతను నామినేషన్స్లో లేకపోతే కనుక అబ్బాయి ఎలిమినేట్ అవుతాడని చెప్పని అనేదాన్ని, చీఫ్గా లేకపోయి ఉంటే. ఒకవేళ చీఫ్గా లేకపోయి ఉంటే పృథ్వీ కంటే అబ్బాయి లీస్ట్గా ఉన్నాడు నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే అబ్బాయి చీఫ్గా ఉన్నాడు కదా, తన నామినేషన్స్లో ఉండకపోవచ్చు, అందుకని చెప్పని అబ్బాయి సేఫ్ అవుతాడు ఈ వీక్, పృథ్వీ ఎలిమినేట్ అవుతాడు అనుకున్నాను. కానీ అబ్బాయి చీఫ్ అయినా కూడా ఫస్ట్ పెద్ద చీఫ్ నిఖిల్ని ఒక్కడనే సేఫ్ జోన్లో పెట్టారు, అబ్బాయికి కూడా నామినేషన్లో పెట్టారనమాట. అందువల్ల ఏంటంటే అబ్బాయి కూడా నామినేషన్లో తను అందులో సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాడండి. సెల్ఫ్ నామినేషన్ చేసుకున్న సరే తను నామినేషన్స్లోకి వచ్చాడు. నామినేషన్ తనే హైపర్ అయ్యాడు, ఈ వీక్ అంతా హైపర్లో ఉన్నాడు తను మొత్తం అలా అనమాట. అలా అబ్బాయి ఎలిమినేట్ అయ్యాడు. నేనేమో ఎక్స్పెక్ట్ చేసింది పృథ్వీని ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ నిన్న చూసి సార్ రెడ్ కార్డ్ ఇస్తే నాకు అనిపించింది అబ్బాయి ఎలిమినేట్ అవుతాడేమోనని చెప్పని. నిజంగానండి అది అలా చేయటం కూడా మంచిది, ఇంకెప్పుడు అలా చేయరు ఎవరు కూడా. ఈ విధంగా బిగ్ బాస్ విషయంలో బిహేవ్ చేయకుండా ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. నిజంగానే అలా మాట్లాడకూడదు కదా. ఒకళ్ళ దానికోసం మనం సైన్ చేసి ఒక గేమ్ కోసం మనం వాళ్ళ దాంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ రూల్స్ మనం పాటించాలి, దాని తగ్గట్టు ఆడాలి. మరి వాళ్ళని ఇరిటేట్ చేసే విధంగా, వాళ్ళని హేటెడ్గా మాట్లాడకూడదు కదా. అలా మాట్లాడాడు అబ్బాయి లాస్ట్ వీక్ అంతా బిగ్ బాస్ గురించి. తనేమో ఏదో జోవియల్గా మాట్లాడాను, కామెడీగా మాట్లాడాను అని చెప్పని అన్నాడు. దాని గురించి కూడా పెద్దగా తనేం ఫీల్ అవ్వలేదండి అసలు. నేను చూశాను అతన్ని, నేను సారీ చెప్పమన్నా కూడా పెద్ద తన ఎక్స్ప్రెషన్స్ కూడా నేను ఏదో జోక్గా అన్నాను, అయితే సీరియస్గా వాళ్ళు తీసుకోరని చెప్పనే టైప్లో అనుకున్నాడు. అలానే అయింది. నిన్న అందరూ ఏమో రెడ్ కార్డ్ చూపించిన అందరం ఇంకో ఛాన్స్ ఏమంటే ఇచ్చారు. తర్వాత సార్ చెప్పాను, సార్ కేవలం ఓటింగ్స్ వల్లే అబ్బాయి ఎలిమినేట్ అయ్యాడు, నిన్న దాని గురించి కాదు అని చెప్పారనమాట. ఇంకా అబ్బాయి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత అందరూ బాగా కిరాక్సిత ఎమోషనల్ అవుతుంది. అబ్బాయి వెళ్ళిపోయినందుకు యష్మి కూడా చాలా ఫీల్ అవుతుంది. యష్మి, ప్రేరణ వీళ్ళు కూడా చాలా, వాళ్ళ టీం మెంబర్స్ అంతా తన టీంలో ఉన్న వాళ్ళంతా చాలా ఫీల్ అవుతారు. నిఖిల్ కూడా చాలా ఫీల్ అవుతాడు. వాళ్ళిద్దరు చాలా బాండింగ్ చాలా బాగుందండి. 3 వీక్స్లో చాలా బాగుంది ఇద్దరు, నిఖిల్ అబ్బాయిది బాండింగ్. అబ్బాయి ఎక్కడికక్కడ నిఖిల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. నిఖిల్ కొంచెం హైపర్ అయినా కానీ ఎక్కడైనా గేమ్స్లో అగ్రెసివ్ అయినా కానీ కంట్రోల్ చేస్తూ నువ్వు ఎట్లా ఉండద్దు ఇట్లా ఉండదు అని చెప్తూ ఉంటాడు. మరి అబ్బాయి వెళ్ళిపోయాడు, మరి నిఖిల్ ఎలా ఉంటాడు చూడాలి. మరి నెక్స్ట్ వీక్స్ మరి తెలియదు మనకి. తర్వాత నా అబ్బాయి వచ్చాడనమాట స్టేజ్ మీదకి వస్తే, అప్పుడు నాకు సార్ చెప్తాడు, నువ్వు చూడు ఆడియన్స్ ప్రతి ఒక్కరు మనం జడ్జి చేస్తారు, మనం చేసే బిహేవియర్ని బట్టి వాళ్ళ ఓటింగ్ ఉంటుంది. నువ్వు అంటే నేను చేసిన తప్పే సార్, నేను అందరికీ నేను చెప్పాను అలా చేయదు ఇలా చేయొద్దని, అలా చెప్పి నేనే తప్పు చేశానని చెప్పని అంటాడనమాట. తర్వాత ఏవి చూపించారు. ఏవి చూపించిన తర్వాత అబ్బాయికి 3 బ్లాక్ రోజెస్ 3 రెడ్ రోజెస్ ఇచ్చి, ఈ బ్లాక్ ఎవరికి ఇస్తా రెడ్ ఎవరికి ఇస్తామంటే బ్లాక్ రోజెస్ ఏమో ఫస్ట్ విష్ణుప్రియ పేరు చెప్పాడనమాట. నెగటివ్గా తీసుకోవద్దు, నేను మామూలుగా చెప్తున్నాను, మీ మంచి కోసమే చెప్తున్నాను అన్నట్టుగా చెప్పి విష్ణుప్రియకి ఇచ్చి, మాటలు గబాలను నువ్వు అనేస్తావు, దాని గురించి చెప్తున్నాను, అట్లా అనొద్దు, ఇది నెగటివ్గా తీసుకోవద్దు నేను చెప్పినందుకు అని చెప్తాడు. ఒకటే విష్ణుప్రియకి ఇస్తాడు బ్లాక్ రోజెస్ అండి ఇవి 3 రోజెస్. రెండోదేమో మణికంఠకి ఇస్తాడనమాట. మణికంఠకి ఇచ్చి, నువ్వు కొన్ని విషయాలు అవాయిడ్ చేయాలి, నువ్వు వాటిని పట్టుకొని ఇలా పెద్ద చేయబాకు, అదే దోస్తుల విషయంలో అని చెప్తాడనమాట. మణికంఠ థ్యాంక్స్ చెప్తాడు, ఓకే అంటాడు. పృథ్వీకి కూడా చెప్తాడు అనమాట. పృథ్వీకి ఏంటంటే అగ్రెసివ్ అవుతున్నావు నువ్వు గేమ్లో, అగ్రెసివ్ అవ్వద్దు, నువ్వు ఫైనల్లో నేను ఫైనల్లో చూడాలి అంటాడు. అంటే థ్యాంక్స్ చెప్తాడు. తర్వాత 3 రెడ్ రోజెస్ ఏమో ఫస్ట్ నిఖిల్కి ఇస్తాడు. నిఖిల్కి ఇచ్చి లవ్ యూ అని చెప్తాడు. మీ ఇద్దరం బాగా క్లోజ్ అయ్యాను సార్, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ అతని గురించి నేను ఏదో అనుకున్నాను, ఇట్లా ఉంటాడు అట్లా ఉంటాడేమో అనుకున్నాను, కానీ హౌస్లోకి ఎంత తెలిసింది అతను ఎంత మంచి అతను, చాలా బాగా క్లోజ్ అయ్యి ఇద్దరం బాగా ఎమోషనల్ అవుతారు ఇద్దరు. తర్వాత కిరాక్సిత గురించి చూపిస్తారు. కిరాక్సితకి 2వ రెడ్ రోజ్ అని చెప్తాడు. చెప్పేసి ఏడవద్దు, నువ్వు నాకు చెల్లెలు లాంటిదని, నువ్వు నన్ను అన్నాను పిలిచావు,
నువ్వు నన్ను అలానే పిలువు, బయటకు వచ్చినా కూడా అన్న అని పిలువు, నెక్స్ట్ రాఖీ పండగ నువ్వు నాకు రాఖీ కట్టాలి అని చెప్పని అంటాడు అనమాట. తర్వాత ఏమో ఇంకో రోజు ఏమో ఇంకో రెడ్ రోజ్ ఉంది కదండి, ఇద్దరికి ఇవ్వచ్చా సార్ అంటాడు నాకు సార్తో. ఇవ్వచ్చు అని చెప్పని అంటారు. అంటే నబీల్కి సోనియాకి ఇస్తారు. సోనియాకి ఇస్తాను సార్ అని చెప్పని అంటది. తను చాలా కేరింగ్ తీసుకుంటుంది సార్, సోనియా చాలా మంచి అమ్మాయి అని చెప్తాడు. నబీల్ గురించి ఏమో పాపం లాస్ట్ గేమ్ తను టాస్క్లో నడునొప్పిగా ఉన్నా కూడా నడునొప్పిగా ఉంది, నేను మళ్ళీ ఒకవేళ ఫైనల్లో నేను కప్పు గెలిస్తే కుంటుకుంటా వెళ్తానేమో అని అన్నాడు. ఒరే ముందు నేను హెల్త్ ఇంపార్టెంట్ అన్నాడు, నొప్పి చూసుకో, కప్పు కాదు అని చెప్తాడనమాట. అలా నబీల్కిను సోనియాకి ఇచ్చాడనమాట. అట్లా బ్లాక్ రోజెస్ ఏమో విష్ణుప్రియకి, మణికంఠకి, పృథ్వీకి ఇచ్చాడు. రెడ్ రోజెస్ ఏమో నిఖిల్కి, సీతకి, నబీల్కి, సోనియాకి ఇచ్చాడనమాట అబ్బాయి. ఇంకా అబ్బాయికి సెండ్ ఆఫ్ ఇచ్చేసారు సార్. తర్వాత ఏమో నెక్స్ట్ వీక్ కలుద్దామని చెప్పని నాకు సార్ చెప్పారు. అలా ఈ రోజు కంప్లీట్ అయిందండి. రేపటిది ప్రోమో చూపించారు నామినేషన్స్. అదేంటంటే ఫోమ్ అనమాట, ఫోమ్ మొహం మీద వేసేసి నామినేషన్స్. రేపు కూడా హాట్ నామినేషన్స్ జరిగినట్టున్నాయి, బాగా హాట్గా జరిగినట్టున్నాయి. ఈ ప్రోమోలో తెలుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. నా ఛానల్ 95% మనం సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ఈ రోజు జరిగింది ఇదేనండి. మీరు చూడాలనుకుంటే మా ఇది హాట్‌స్టార్లో 24/7 ఉంటుందండి బిగ్ బాస్. మీరు రోజు 24/7 దాంట్లో వస్తూ ఉంటుంది, మీరు అది చూడొచ్చు. లేదంటే కనుక నైట్ ఎవ్రీడే నైట్ 9:30కి ఏమో 9:30 to 11 దాకానేమో మండే టు ఫ్రైడే ఉంటుంది. విడిగా సండేను సాటర్డే మాత్రం 9 to 10:30 దాకా వస్తుంది అనమాట. మీరు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూడకపోతే నాది ఫస్ట్ రోజు నుంచి నా రివ్యూస్ ఉన్నాయండి. ఇప్పుడు దాకా రివ్యూస్ చూడండి. ఇప్పటివరకు 21 days అయిపోయిందండి బిగ్ బాస్ కంప్లీట్ అయింది. అంటే 3 weeks కంప్లీట్ అయింది. 3 weeksది నాది ఫస్ట్ డే నుంచి ఇప్పుడు దాకా నేను రివ్యూ ఇచ్చానండి. 21 days మీరు ఆ రివ్యూ చూడొచ్చు. లేదంటే కనుక హాట్‌స్టార్లో చూడండి. హాట్‌స్టార్లో ఫస్ట్ రోజు నుంచి ఉంటుంది, ఫస్ట్ డే నుంచి మీరు హాట్‌స్టార్లో చూడొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. మళ్ళీ రేపు కలుద్దామండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్స్ టు ఎవ్రీ సబ్స్క్రైబర్.